అయితే ఇంకోటి చెన్నూరు నుంచి ప్రైవేట్ వ్యక్తుల వినియోగం వారిపైనట అవసరాల నిమిత్తం వినియోగించుకుంటున్నట్టు పేర్కొన్న తహసీల్దార్ ఆర్ఐ. అయితే ఏదైతే తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు అని చెప్పి మనం చెప్పినామో దాని విషయంలో ఇది వచ్చింది వార్తా కథనం. అయితే మండలంలో కీలకమైన కార్యకలాపాలకు నెలవైన తహసీల్దార్ కార్యాలయ విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తూ కార్యాలయాన్ని అధికారులు ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పగించిన ఉదంతం చెన్నూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధ్యతలు బరువై అధికారులే ప్రైవేట్ వ్యక్తులకు బాధ్యతలు అప్పగించగా రికార్డుల వివరాలు, మోక పంచనామా, పాస్బుక్ల జారీ వంటి వాటితో పాటు పలు సేవల నిమిత్తం కార్యాలయాలను ఆశ్రయించే ప్రజలు రైతుల వద్ద నుంచి భారీగా వసూలు చేస్తున్నారంటూ స్థానిక అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బినామీల పేరున భూములట అధికారుల అలసత్వాన్ని ఆసరా చేసుకొని చెన్నూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తితో పాటు పొన్నారం, సోమనపల్లి గ్రామాలకు చెందిన వ్యక్తులు చేతులు కలిపి రికార్డులో భారీ అక్రమాలకు తెరలేపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే చెన్నూరు, పొన్నారం, సోమనపల్లి గ్రామాలను పలు ప్రభుత్వ భూములను వారి కుటుంబ సభ్యుల పేరున ఉన్నట్టుగా రికార్డులో చేర్చడమే కాక రికార్డులో లేని పలు సర్వే నెంబర్లు సృష్టించి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అనుభవిస్తున్నట్టుగా ఆధారాలు వెలుగులోకి వచ్చాయట. అయితే విధులు నిర్వహించే వ్యక్తి చెన్నూరు శివారులోని 1418/1లో 4 ఎకరాల స్థలం లేనప్పటికీ చెన్నూరు శివారులోనే 869/40/1 అనే ఓ సర్వే నెంబర్ సృష్టించి అతని భార్య పేరున ఎకరం 39 గుంటల భూమి ఉన్నట్టుగా రికార్డులోకి ఎక్కించి ప్రభుత్వ పథకాలను తీరుగా అనుభవిస్తున్నాడట. అయితే ఇటీవల నిర్వహించిన సర్వేలో రైతు బంధు పథకం నుంచి వ్యవసాయేతర భూములు తొలగించినప్పటికీ ఏడీఏ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించి అతని సోదరి సహాయంతో రైతు భరోసా పథకం నుంచి తొలగించకుండా చేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారట. అయితే ఇంకొద్ది రోజుల్లో కార్యాలయం నుంచి పంపిస్తామట. చెన్నూరు తహసీల్దార్గా నేను బాధ్యతలు చేపట్టడానికి ముందు నుంచే ప్రైవేట్ వ్యక్తులు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఆర్ఐకి సహాయంగా ఉంటున్న పొన్నారం, సోమనపల్లి గ్రామాలకు చెందిన 2 వ్యక్తులపై అవినీతి ఆరోపణలు రాగా వారిని కార్యాలయం నుంచి పంపించి వేశాం. రికార్డు రూములో బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిపై కూడా ఆరోపణలు మా దృష్టికి వచ్చాయి. అతన్ని కూడా కొద్ది రోజుల్లో కార్యాలయం నుండి తొలగిస్తాం. అయితే ఇక్కడ ఎంఆర్ఓ గారిని ఒక విషయం అడుగుతూ ఉన్నాం, మల్లికార్జున గారిని. ఎంఆర్ఓ గారు, మీరు కొద్ది రోజుల్లో తీసేస్తా అంటారు కదా, అయితే ఏదైతే మీరు బాధ్యత వహించి జైన్ ఉన్నారు కదా, మీరు జైన్ అయినప్పటి నుంచి అతన్ని తీసేసే వరకు అతన్ని పూర్తి బాధ్యత మాదే అని చెప్పి ఒక పేపర్ మీద మీరు సంతకం పెట్టి బహిరంగంగా పత్రికాముఖంగా ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు కొద్ది రోజుల్లో పంపిస్తారు, వాస్తవమే కావచ్చు, కానీ ఆ కొద్ది రోజులలో ఏమైనా జరిగితే ఎవరు ఇక్కడ బాధ్యత వహిస్తారని చెప్పి మా ఛానల్ ద్వారా మేము అడుగుతూ ఉన్నాం. అంతే కదా, కొద్ది రోజుల్లో పంపిస్తారు, లేకపోతే 6 నెలల్లో పంపిస్తారు కావచ్చు, మీ ఇష్టం. కానీ ఈ 6 నెలల కాలం లోపల ఏం జరిగినా పూర్తి బాధ్యత నాదే, అతనిది పూర్తి బాధ్యత నేను తీసుకుంటున్నా అని చెప్పి చెన్నూరు ఎంఆర్ఓ గారు మల్లికార్జున గారు ఒక లెటర్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అంతే కదా మరి వాస్తవం. కొద్ది రోజులు పంపిస్తారు వారు. పంపించినప్పుడు ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తి రేపు తీసేయచ్చు మీరు తలుసుకుంటే, కానీ మీరు ఏమైనా తీసేయడానికి కొన్ని రోజులు పంపిస్తామంటారు. సరే, కొద్ది రోజులు పంపించడానికి గల కారణం ఏంటిదో మాకు చెప్పండి. రెండోది, ఒకవేళ ఏమన్నా అనివార్య కారణాలు ఇంకేమైనా ఉండే అంటే అతని బాధ్యత నేను తీసుకుంటున్నా అని చెప్పి మీరు బహిరంగ ప్రకటన చేయాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం మా వేదిక ద్వారా. వాస్తవానికి అంతే కదా, రైట్.